ఇక డీటెయిల్స్ చూస్తే మహిళలపై నేడు జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మహిళల హక్కులు కాపాడుకోవడం కోసం తెగించి పోరాడితే తప్ప రక్షణ లేదని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐద్వా, సిఐటియు, ఐటీఎఫ్, ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాలు, కేఎల్ పురం ప్రజా సంఘాలు కార్యాలయం నుంచి విజయనగరం జిల్లా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. విజయనగరం జిల్లాలో బయోటెక్ కంపెనీలో పార్వతిపై కంపెనీలో హెచ్ఆర్ వేధింపులకు పాల్పడడం జరిగిందని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేసి 3 ఏళ్లవుతున్నా పట్టించుకోకపోవడం అధికారులు, పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పార్వతికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె విజయగౌరి, ఐద్వా జిల్లా కార్యదర్శి పి రమణమ్మ, జేవీవి సమత, కన్వీనర్ జి నిర్మల, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సౌమ్య, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్ అనసూయ పాల్గొన్నారు. సమాన వేతనం ఇవ్వాలి, అన్ని రంగాల్లో మహిళలకు సమాన వేతనం ఇవ్వాలి, పని ప్రదేశాల్లో పనిదినాన్ని అన్ని రంగాల్లో అమలు చేయాలి, 8 గంటల పనిదినాన్ని అన్ని రంగాల్లో అమలు చేయాలి. అక్కడ ఉండిపోయాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు, యూటీఎఫ్, ఐద్వా, ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మహిళల మీద పని ప్రదేశాల్లో జరిగేటువంటి అత్యాచారాలని నిరోధించేదానికి, వాటి మీద చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాలని ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ చట్టం 2013లో చట్టం వచ్చినప్పటికీ కూడా దాన్ని అమలు చేయడంలో జిల్లాల్లో అనేక చోట్ల పూర్తి వైఫల్యం అనేటువంటి ఉంది. విజయనగరం జిల్లా అన్నింటికంటే కూడా ఘోరంగా ఎక్కడ కూడా అంతర్గత కమిటీలు అనేటువంటిది వేయలేదు. ఇట్లాంటి ఒక్క కేసు అయినా కూడా అత్యాచారాలు జరిగినటువంటి వాటి మీద చర్యలు తీసుకోవడం అనేటువంటి జరగలేదు. విజయనగర్ బయోటెక్ కంపెనీలో పార్వతి అనేటువంటి మహిళకి అన్యాయం జరిగిందని 3 ఏళ్ల క్రితం ఫిర్యాదు చేసింది. 3 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఫిర్యాదు మీద ఈ రోజుకి కూడా న్యాయం చేయలేదు. ఆ అమ్మాయిని ఉద్యోగంలో పెట్టించలేదు. ఉద్యోగం పెట్టించడం కాదు, ఎవడైతే హెచ్ఆర్ హెడ్ ఆ అమ్మాయి రికార్డ్ చేసినటువంటి ఆధారాలు ఇచ్చారు, దాని ఆధారంగానే ఎఫ్ఐఆర్ కేసు కట్టారు. ఈ రోజు కూడా కేసు మీద దోషుల మీద శిక్షించాలి. అట్లాగే వాడి ఉద్యోగం తీసేలా ఎవరైతే బాధితురాలుగా ఉన్నారో బాధితురాలు 3 ఏళ్ల నుంచి ఉద్యోగం కోల్పోయి ఈరోజు బదారులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది.